గుడి కట్టించాను నేను. మా అమ్మ అప్పుడప్పుడు చెప్పేది ఏంటంటే, మిగతా వాళ్ళకి మంచి చేస్తే నీకు తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి. సాధారణంగా ఎవరు తల్లికి గుడి కట్టరు. చాలా అంటే నేనైతే నా వరకైతే నేను వినలేదు ఇప్పటి వరకు. సో మీరే నేను విన్న మొదటి వ్యక్తి. ఏంటి ఎందుకని తల్లికి గుడి కట్టాలని ఎందుకు అనిపించింది? గుడి ఎందుకు కట్టకూడదు? ఇప్పుడు మనం లైఫ్‌లోనే దేవుడిని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం. ఎంత బుక్‌లో, ఎంత స్టాచ్యూస్‌లో అన్నీ వెతుకుతున్నాం. కంటికి ముందు తెలుసు. మనం కన్నప్పుడు ఎంత పెయిన్, అమ్మ ఎంత ప్రేమ, ఆ ప్రేమకి ముందు వేరే ఏ ప్రేమ లేదు లోకంలో. తర్వాత అమ్మ ఉన్నప్పుడే అమ్మకి సంతోషం ఇవ్వాలి మనం. అమ్మ చనిపోయిన తర్వాత కాశీలో వెళ్ళి మనం ఎంత ఖర్చు పెట్టినా, ఫోటో పెట్టి ఎంత ఏడ్చినా వేస్ట్. అందుకే మా అమ్మ ఉన్నప్పుడే, మా అమ్మ దేవుడుని తెలియాలి అందరికీ. మా అమ్మ నాకు దేవుడు, నా అమ్మ మాత్రం కాదు, లోకంలో ఉన్న అందరూ మదర్స్ దేవుడిని చూపించాలని, మా అమ్మ ఉన్నప్పుడే గుడి కట్టాలని. అది వెనక వచ్చి గాయత్రి మాత స్టాచ్యూ పెట్టి కింద మా అమ్మ స్టాచ్యూ పెట్టాను. ఆ గాయత్రి మాతవే నాకు అమ్మగా పుట్టింది. సో ఈ మదర్ వాల్యూ చాలామంది తెలియకుండా అమ్మని తీసుకెళ్ళి ఆశ్రమంలో. బేసిక్గా ఈ విషయం మీ మదర్కి చెప్పినప్పుడు ఒప్పుకొని ఉండరు బహుశా. అమ్మ ఒప్పుకోలేదు. రెస్పాన్స్ ఎందుకురా ఇంత ఖర్చు చేస్తున్నావు, గుడియా, అయ్యో అమ్మ ఊరి కింద నన్ను పెడుతున్నావా, నేను అంత ఇదివా, అదన్నీ తప్పు మిగతా వాళ్ళు తప్పుగా మాట్లాడతారా, తర్వాత స్టాచ్యూ పెడితే ఏదోదో జరుగుతాయని ఎవరు పెట్టారు, ఇంకా ఇంతకుముందు ఎవరు పెట్టారు, ఏం జరిగింది? లేదమ్మా నేను చేస్తాను, చేశాను. తర్వాత నా